పుష్ప సినిమాలో యాక్షన్ చూసే మాకు ఆ నేషనల్ అవార్డు వచ్చిందని మాకు తెలుసు. అదే కొంతమందికి అనుకో ఆ గంధం చెక్కలు అయ్యే కనిపిస్తాయి. ఒక యాజ్ ఏ ఫ్యాన్గా మాకు మట్టికి ఆయన యాక్షన్, ఆయన ఎఫర్ట్, ఆయన కష్టపడిన కష్టమే కనిపిస్తుంది. అంత మించి ఏమీ లేదు. ఆ అవార్డుకి అది మా హీరోకి వచ్చినందుకు మేమైతే ఫుల్ ఫిల్గా మా లైఫ్ డ్రీమ్ తీరిపిందని మేమైతే గుండెలు చింపుకొని అయితే మేము చెప్పుకుంటున్నాం. అది ఆయనకి నేషనల్ అవార్డు రావాల్సిందే, వచ్చింది. ఇది ఎవడు ఏడ్చినా ఎవడు ఏమనుకున్నా అది రాసి పెట్టుంది. అదే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో డాన్స్ ఎలా ఉన్నా? డాన్స్లు ఎలా ఉన్నా? తీస్తాడు చెప్తాను కదా, మామూలుగా కాదు. మా వాడితో కొట్టాలంటే ఇప్పుడు కొట్టలేడు, చెప్తున్నా కదా. తేలేదు, దీన్ని బీట్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ రావాలి. ఇది తప్ప ఇదేం అవ్వదు. అసలు దీంట్లో తగ్గేదేలా. అసలు అది ఆయన రేంజ్ బట్టి వేస్తున్నారు. ఇది ఆ లెవెల్ వల్ల అయితే అవ్వదు. అది ఏ బినిఫిట్ షోలు అయినా సరే అర్ధరాత్రులు పడేయి, లేకపోతే తెల్లగట్ల పడేయి. ఆయన రేంజ్ బట్టి వేస్తున్నారు. మన జాతీయగా ఆయన ఎక్కడ కాదు, జాతీయ అవార్డు తీసుకొచ్చిన ఆయన ఎక్కడెక్కడ కాదు. అసలు తగ్గేదే లేదు దాంట్లో. మనకి ఎక్కడే వచ్చాము. ఇక్కడ ట్రోల్ చేశారు ఎన్ని చెప్పారు. ఏమైందన్నా? మొత్తం అన్ని తుడుచుకుపోతాయి. కరెక్ట్గా మీరు 3 గంటలు వెయిట్ చేస్తే ఎన్ని తుడుచుకుపోతాయి. ఎవడకడా ఆపలేడు. దీంట్లో తగ్గేదే లేదు. పుష్ప సినిమా భారీ ఎత్తులో రిలీజ్ అయింది. అనుకోని అంచనాగా రిలీజ్ అయింది. ఇదే 9:30కి ఇలా ఫస్ట్ షో వేస్తాం. ఇదే మొదటిసారి. ఎప్పుడు తెల్లవారుజామున 3, 4:30, 5ంటికి వేసేవాళ్ళు. 9:30కి వేస్తాం. ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉంటుంది అంటారు సినిమా? సినిమా చాలా బాగుంటుందని ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. సినిమా బాగుంటుంది, సూపర్ హిట్. పుష్ప ఇప్పుడు పుష్ప హిట్ అయింది. మన రికార్డు బ్రేక్ చేశాడు. పుష్ప 2 మాత్రం తగ్గేదలే. ఇలా సినిమా చూసి ఇప్పుడు సినిమా చూసి వచ్చి మళ్ళీ మీరు మాట్లాడతాం. సినిమా చూసి వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఈ సినిమాతో మామూలు రికార్డులు పుట్టించేస్తాడు. ఇంకా పుష్ప అంటే ప్రాణానికి వైల్డ్ ఫైర్. ఒకటే మాట, పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా వాళ్ళు రావట్లా వీళ్ళు రావట్లేదు అనేది జరుగుతున్నాయి, ట్రోల్స్ జరుగుతున్నాయి. దాని మీద ఎలా చూడాలి? ఎవడు వచ్చినా ఏమోదన్నా అన్నొస్తున్నాడు, ఎవడు వచ్చినా ఏమోదు అన్నొస్తున్నాడు, ఇట్టు కొడుతున్నాడు అంతే. లాస్ట్ టైం పుష్ప 1కి నేషనల్ అవార్డు ఒకటే, ఈసారి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అన్న. నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా సంతోషంగా సినిమా చూడండి అన్న. ట్రోల్స్ కూడా సినిమా చూసి మాట్లాడండి అన్న. అల్లు అర్జున్ ట్రోల్ చేయాలంటే నా కొడుకుడిది కేసీపీడీ. అల్లు అర్జున్ ట్రోల్ చేయాలంటే కేసీపీడీ అన్న. సినిమా చూసి తర్వాత ట్రోలింగ్ పెట్టమని ఏ నా కొడుకేనా, సినిమా చూసిన తర్వాత ఏ నా కొడుకు ట్రోలింగ్ పెట్టమని అప్పుడు చూద్దామన్నా. వినకుండా పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ బాగుందా? సూపర్ హిట్ ఉంటుంది సినిమా. ఆ కలర్కి, ఆ తీసిన డైరెక్షన్కి, ఉన్న బ్యాక్గ్రౌండ్కి సినిమా హిట్ అయిపోద్ది. సూపర్ హిట్ అవుతుంది. ఒక రోజులో కలెక్షన్ 1500 కోట్లు కొడుతుంది. ఏ హీరో కొట్టలేదు ఇప్పుడు దాకా. ఒక రోజు కలెక్షన్ 1500 కోట్లు కొడుతుంది. పుష్ప రూలు, పుష్ప కింగ్డమ్, పుష్ప సామ్రాజ్యం తగ్గేది కాదు. ప్రపంచం మొత్తం తగ్గేదిలే. రేపు బాక్స్ ఆఫీస్ గంగాలమ్మ జాతర 150 కోట్ల వసూల్లో. 1 కాదు, 2 కాదు, 3 సంవత్సరాల పులి పంజా యాత్ర మన పుష్ప జాతర. గంగాలమ్మ జాతర, ఇది పుష్ప గాడి యాత్ర. సినిమాకి అయితే మ్యాక్సిమం స్క్రీన్ ప్లే కోసం వచ్చాము. స్క్రీన్ ప్లే బాగుంటుందని, అది సుకుమార్ కోసం మెయిన్. అదే ఎంతమంది స్క్రీన్ ప్లే మెయిన్ బ్యాక్గ్రౌండ్ అంతే. స్క్రీన్ ప్లే కోసం వచ్చాం. స్క్రీన్ ప్లే ఉంటే సినిమా నిలబడుద్దని
మొన్న కూడా స్క్రీన్ ప్లే కోసం నిలబడింది అదే ఎస్టీస్ కింద. తెల్లవారుజామున వేసేవాళ్ళు కానీ ముందు రోజే 9:30కి వేస్తున్నారు కదండి, ఎలా ఉందండి? సూపర్గా ఉంది, ఇది చాలా సూపర్. అల్లు అర్జున్కి ఇంత ఫాలోయింగ్ ఉంటాం మేము ఎప్పుడు చూడలేదు. నేషనల్ అవార్డు వచ్చిన వలన చాలా టాప్ ఇది. అయితే ఈ సినిమాని భారీ అంచనాలతో రూపొందించారు కదండి, అది ఎలా అంటారు? చాలా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది, అలాగే భారీ విజయం సాధిస్తుంది. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? సుకుమార్ గారి డైరెక్షన్ నెంబర్ 1 టాప్ డైరెక్టర్లో ఇక ఆయన ఉంటాడు. అంటే సినిమా ఎటువంటి బ్యాక్ డ్రాప్తో రూపొందించారంటారు? ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, ఎర్రచందనం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, ఊహించని ట్విస్ట్లు ఉంటాయి సినిమాలు. 1కి 2కి ఏమైనా డిఫరెన్స్ ఉందంట? 100% ఉంటుంది. సూపర్ హిట్, సూపర్ హిట్, వన్ కన్నా సూపర్ హిట్. కానీ ఫ్యాన్స్ నేను ఏరభిమాన్ని, చిరంజీవి గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏరభిమాన్ని. అందరూ ట్రోల్ చేస్తున్నారు కానీ మాకు ఏదో అభిమానంతో మా మెగాస్టార్ వారసుడు కాబట్టి అదే దాంట్లోంచి వచ్చాడు కాబట్టి మేము సినిమా చూస్తానికి వచ్చామండి. ఇది అది సినిమా అమ్మడు బాగుంది అంటున్నారు జనాభా. అది నా నెంబర్ 1 ఉంటుందని జనాభా. సుకుమార్ గారు వెనక తీసేస్తారు సినిమా సెకండ్ పార్ట్. అదే అంటే యాక్చువల్గా సినిమా చాలా లెంతీ సినిమా. ఈ చాలా స్టోరీ కట్ చేయడం వల్ల ఇంతవరకు వచ్చింది. అది అంటే 3 గంటల 20 నిమిషాలు ఉంది సినిమా. అందుకనే ఎక్కువ షోలు పడడానికి అవకాశం లేదు కాబట్టి ముందు రోజు చేయడం జరుగుతుంది. కంపల్సరీగా నెంబర్ 100% ఇది ఘన విజయం పొందుద్ది. అల్లు అర్జున్ గారు మళ్ళీ ఎప్పుడు లేనంత హీరోయిజాన్ని నిలబెట్టుకుంటారు ఆయన. ఎప్పటికే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, ఎలా ఉందంటారు? ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా ఇంకా మంచి అవార్డులు వస్తాయి, వచ్చే అవకాశం ఇంకా ఉంది. ఇది ఫ్యాన్ ఇండియా కాదు, ఫ్యాన్ వరల్డ్ సినిమా కూడా అయ్యిద్ది. ఇది సుకుమార్ గారికి కూడా ఎనలేని గౌరవం పొందుతారు ఆయన, వరల్డ్ వైడ్గా గౌరవం పొందుతారు ఆయన, షూర్. ఇది పుష్ప 2కిను పుష్ప 1కి సినిమాకి ఈయన యాక్టింగ్ ఎలా ఉంది, ఎలా ఉందంటారు సినిమా? కంపల్సరీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే పుష్ప వన్లోనే ఆయన అసలు ఎలా ఎదిగారు ఏంటి అనేది చాలా మాస్ నుంచి ఎదిగిన వరకు చూపించారు. దీంట్లోని ఎదిగిన తర్వాత అసలు పుష్ప ఏంటి, పుష్ప ఏం చేస్తాడు, పుష్ప మనకు కనబడేది ట్రైలర్లో చాలా తక్కువ కనబడింది. విలనెస్ ఎక్కడ కనబడలే ట్రైలర్లో. అలాగే పుష్ప ఇదంతా సంపాదించి ఏం చేస్తున్నారు అనేది కనబడలా. ఇదంతా కూడా తప్పకుండా 2లో కనబడుతుంది. చాలా బాగుంటుంది సినిమా, 100% గ్యారంటీ. స్టైలిష్ స్టార్